హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంకా ఇటువైపు ఫయా థాన్ని ఫాలో అవుతూ ఉంటాడు. ఇంకా అప్పుడు థాన్ అంటాడు, ఇంకా ఏదైతే నువ్వు తెలుసుకోవాలనుకుంటున్నావో ఇప్పుడు నీకు తెలిసిపోయింది, ఇంకా నువ్వు ఎందుకు నన్ను ఫాలో అవుతున్నావు? ఇంకా అప్పుడు ఫయా అంటాడు, ఇంకా వేరేది ఒకటి కూడా ఉంది, ఇంకా ఏదైతే నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. ఇంకా అప్పుడే అక్కడికి యాయి ఉన్ను శాండా వచ్చేస్తారు. ఇంకా అప్పుడు యాయి అంటాడు, ఫయా ఇంకా నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు? ఇంకా అప్పుడు ఫయా అంటాడు, ఇంకా ఇక్కడ నాకు కొంచెం వర్క్ ఉండే, సో అందువల్లనే నేను ఇక్కడికి వచ్చాను. ఇంకా దాని తర్వాత యాయి అతనితో అంటాడు, ఇంకా శాండ్ నా గర్ల్ ఫ్రెండ్. ఇంకా అప్పుడు ఫయా అంటాడు, నీ గర్ల్ ఫ్రెండ్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఇంకా అప్పుడు యాయి అంటాడు, నాలాంటి ఒక హ్యాండ్సమ్ వ్యక్తికి ఇంకా శాండ్ లాంటి బ్యూటిఫుల్ అమ్మాయి ఉండాలి కదా. ఇంకా అప్పుడు శాండ్ అంటుంది, ఫయా ఇంకా నువ్వు ఈ ఫెస్టివల్ కి ఫస్ట్ టైం వచ్చావా? ఇంకా అప్పుడు ఫయా అంటాడు, లేదు ఇంకా నేను చిన్నప్పుడు కూడా ఇక్కడికి వచ్చేవాడిని. ఇంకా దాని తర్వాత శాండ్ అంటుంది, సరే ఇంకా మనం ఫైర్ వర్క్స్ చూడడానికి వెళ్దాం. ఇంకా అప్పుడు వాళ్ళు అక్కడ నుండి వెళ్ళిపోతారు. ఇంకా దాని తర్వాత వాళ్ళందరూ ఆ ఫెస్టివల్ లో తిరుగుతూ ఉంటారు. ఇంకా వాళ్ళందరూ ఫైర్ వర్క్స్ ని కూడా చూస్తూ ఉంటారు. ఇంకా అప్పుడు వాళ్ళందరూ ఫైర్ వర్క్స్ ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇంకా అప్పుడే థాన్ ఫయాని చూస్తాడు. ఇంకా అతను అంటాడు, ఇంకా నువ్వు ఇప్పుడు బెటర్ గా ఫీల్ అవుతున్నావా? ఇంకా అప్పుడు ఫయా అంటాడు, హా అవును. ఇంకా అప్పుడు థాన్ అంటాడు, కానీ నిన్ను చూస్తే అలా అనిపించడం లేదు. ఇంకా అప్పుడు ఫయా అంటాడు, ఇంకా నాకు తెలియదు కానీ నాకు ఊపిరి పీల్చుకోవడంలో చాలా ఇబ్బంది కలుగుతుంది. ఇంకా ఎలాగైతే నా మొత్తం బాడీ బర్న్ అవుతున్నట్టు. ఇంకా నువ్వు ఈ ఫెస్టివల్ ని ఎంజాయ్ చేయి, ఇంకా నేను టెంపుల్ కి వెళ్తున్నాను. ఇంకా అప్పుడు థాన్ అంటాడు, పర్వాలేదు ఇంకా నేను కూడా నీతో వస్తాను. ఇంకా దాని తర్వాత మనం టెంపుల్ లో చూస్తాం. ఇంకా ఎక్కడైతే థాన్ ఫయా పడుకొని ఉంటారు. ఇంకా అప్పుడు ఫయాకి డ్రీమ్ వస్తుంది. ఇంకా అతను థాన్ ని కిస్ చేస్తున్నట్టు. ఇంకా అక్కడ అతనికి నాగా కూడా కనబడుతుంది. ఇంకా అతనికి ఆ లేడీ కూడా కనబడుతుంది. ఎప్పుడైతే ఇప్పటికీ అతనికి డ్రీమ్ లో కనబడుతుంది కదా. ఇంకా దాని తర్వాత ఫయా నిద్రలేస్తాడు. ఇంకా అప్పుడు ఫయా థాన్ తో అంటాడు, ఇంకా ఎప్పుడైతే నేను నీతో ఉంటాను ఇంకా అప్పుడు నాకు ఎందుకు బ్యాడ్ డ్రీమ్స్ వస్తాయి? ఇంకా దాని తర్వాత అతను అతనికి బ్లాంకెట్ ని కప్పేస్తాడు, మళ్ళీ పడుకుంటాడు. ఇంకా దాని తర్వాత మనం మార్నింగ్ లో చూస్తాం. ఇంకా ఎక్కడైతే ఫయా థాన్ తో అంటాడు, ఇంకా ఏదైతే నిన్న జరిగిందో సారీ, ఇంకా నా వల్ల మీరందరూ ఇబ్బంది పడ్డారు. ఇంకా అప్పుడు యాయి అంటాడు, పర్వాలేదు. ఇంకా అప్పుడు యాయి థాన్ తో అడుగుతాడు, ఇంకా ఇప్పుడు నువ్వు నీ గ్రాండ్ మదర్ దగ్గరికి వెళ్తున్నావా? ఇంకా అప్పుడు థాన్ అంటాడు, లేదు ఇంకా నేను కొంచెం సేపు వరకు బాబాజీకి సేవ చేస్తాను. ఇంకా దాని తర్వాత శాండ్ అంటుంది, ఇంకా నేను మిమ్మల్ని అందరినీ ఒక గేమ్ లో తీసుకెళ్తాను. ఇంకా ఎక్కడైతే నాగా ముందుగాలో ఉండేవాడో ఇంకా ఆ ప్లేస్ చాలా క్రీప్. ఇంకా దాని గురించి ఆలోచించి ఇప్పటికే నాకు గూస్ బంప్స్ వస్తున్నాయి. ఇంకా యాయి ఉన్ను శాండ్ మాట్లాడుతూ ముందుకు వెళ్లిపోతారు. ఇంకా దాని తర్వాత థాన్ ఉన్ను ఫయా ఆ ప్లేస్ కి వస్తారు. ఇంకా ఎక్కడైతే థాన్ ఫయాని మునిగేటప్పుడు కాపాడాడు. ఇంకా దాని తర్వాత ఫయా థాన్ తో అంటాడు, థాన్ నేను నీకు థ్యాంక్ యూ చెప్పాలనుకున్నాను. ఇంకా ఎందుకంటే ఆ రోజు నువ్వు నన్ను కాపాడావు. ఇంకా ఒకవేళ నువ్వు ఆ రోజు నన్ను కాపాడకపోతే ఇంకా నేను ఆ రోజు చనిపోయేవాడిని. ఇంకా అప్పుడు థాన్ అంటాడు, ఇంకా ఇది బాగుంది, ఇంకా నేను ఆ రోజు నిన్ను కాపాడాను. ఇంకా దాని వల్ల ఈ రోజు మనం ఇద్దరం కలుసుకున్నాము. ఇంకా అప్పుడు ఫయా అంటాడు, ఇంకా నువ్వు నాతో ఫ్లడ్ చేస్తున్నావా? ఇంకా అప్పుడు థాన్ అంటూ, పద మనం వెళ్దాం, ఇంకా నేను నిన్ను ఇంకా ప్లేసెస్ కి తినిపిస్తాను. ఇంకా అప్పుడు ఫయా అంటాడు, ఇంకెక్కడ? ఇంకా అప్పుడు వాళ్ళిద్దరు అక్కడ నుండి వెళ్ళిపోతారు. ఇంకా దాని తర్వాత ఫయా ఒక షాప్ దగ్గరికి వెళ్తాడు. ఇంకా అతను తన గురించి ఉన్న థాన్ గురించి సేమ్ షర్ట్ ని కొంటాడు. ఇంకా దాని తర్వాత వాళ్ళిద్దరు టెంపుల్ కి వెళ్తారు. ఇంకా వాళ్ళిద్దరు పూజ చేస్తూ ఉంటారు. ఇంకా వాళ్ళిద్దరికి అక్కడ యాయి ఉన్న శాండ్ కూడా కలుస్తారు. ఇంకా దాని తర్వాత వాళ్ళిద్దరి కోసం ఫోటోని క్లిక్ చేసుకుంటారు. ఇంకా దాని తర్వాత వాళ్ళు మళ్ళీ పూజ చేస్తారు. ఇంకా దాని తర్వాత వాళ్ళు టెంపుల్ బయట ఉంటారు. ఇంకా అప్పుడు శాండ్ అంటుంది, ఇంకా ఇదే ఆ కేవ్, ఇంకా దేని గురించి అయితే నేను మాట్లాడాను. ఇంకా దాని తర్వాత ఫయా ఉన్న థాన్ ఆ కేవ్ లోపలికి వెళ్ళిపోతారు. ఇంకా అప్పుడు థాన్ ఫయాకి ఒక కఫీని చూపిస్తాడు. ఇంకా అతను అంటాడు, ఇంకా ఇది నాగా యొక్క కఫీన్. ఇంకా దాని తర్వాత అతను కేవ్ లో ఇంకా చాలా ప్లేసెస్ ని చూపిస్తాడు. ఇంకా దాని తర్వాత వాళ్ళు కేవ్ లో నుండి బయటికి వచ్చేస్తారు. ఇంకా అప్పుడు ఫయా థాన్ తో అంటాడు, ఇంకా నాకు నిన్న నైట్ లో మళ్ళీ డ్రీమ్ వచ్చింది. ఇంకా అప్పుడు థాన్ అంటాడు, నీకు ఇంకా ఎలాంటి డ్రీమ్ వచ్చింది? ఇంకా అప్పుడు ఫయా అంటాడు, ఇంకా అది సేమ్ స్టోరీ ఉండే కానీ ఈసారి ఇంకా నువ్వు కూడా నా డ్రీమ్ లో ఉండే. ఇప్పుడు థాన్ అంటాడు, అయితే మరి నువ్వు చెప్తున్నావు నా వల్ల నీకు బ్యాడ్ డ్రీమ్స్ వస్తున్నాయా? ఇంకా అప్పుడు ఫయా అంటాడు, అదేం లేదు, పద మనం వెళ్దాం. ఇంకా అప్పుడు వాళ్ళిద్దరూ కలిసి మళ్ళీ ఇంకొక టెంపుల్ కి వెళ్తారు.
ఇంకా అక్కడ పూజ చేసిన తర్వాత ఇంకా ఫయా ఉన్న థాన్ సెల్ఫీని క్లిక్ చేస్తారు. ఇంకా దాని తర్వాత అందరూ థాన్ యొక్క గ్రాండ్ మా ఇంటికి వెళ్తారు. ఇంకా అప్పుడు ఫయా అంటాడు, ఇంకా నీ ఇల్లు చాలా బాగుంది, ఇంకా నువ్వు మందిర్లో ఎందుకుంటున్నావు? ఇంకా అప్పుడు థాన్ అంటాడు, ఇంకా నాకు నా రీజన్స్ ఉన్నాయి, ఇంకా నేను అవి నీకెందుకు చెప్పాలి? ఇంకా అప్పుడు ఫయా అంటాడు, ఇంకా నువ్వు నాతో ఎందుకు కోపంలో మాట్లాడుతున్నావు? ఇంకా అప్పుడే అక్కడికి యాయ్ వస్తాడు. ఇంకా అతను అంటాడు, ఇంకా మీరిద్దరు ఫైట్ ఎందుకు చేస్తున్నారు? ఇంకా అప్పుడే అక్కడికి గ్రాండ్ మా వస్తుంది. ఇంకా అప్పుడు గ్రాండ్ మా అంటుంది, ఇంకా మీరు ఇంటికి వచ్చేసారా? ఇంకా మీరు సరైన టైంలోనే వచ్చేసారు. ఇంకా మీ గురించి డిన్నర్ రెడీగా ఉంది. ఇంకా దాని తర్వాత వాళ్ళందరూ గ్రాండ్ మాకి నమస్కరిస్తారు. ఇంకా అప్పుడు థాన్ గ్రాండ్ మాతో అంటాడు, ఇంకా నేను మిమ్మల్ని చాలా మిస్ అయ్యాను. ఇంకా సారీ, నేను మీకు చాలా కాల్స్ చేయలేకపోయాను. ఇంకా ఎందుకంటే క్యాంప్ లో చాలా స్ట్రిక్ట్ ఉండే. ఇంకా దాని తర్వాత యాయ్ అంటాడు, అవును గ్రాండ్ మా, ఇంకా ఇతను నిజంగానే చెప్తున్నాడు. ఇంకా అక్కడ ఇన్స్ట్రక్టర్ చాలా స్ట్రిక్ట్ ఉండే. ఇంకా నేను నా గర్ల్ ఫ్రెండ్ కి కూడా కాల్ చేయలేకపోయేవాడిని. ఇంకా అప్పుడు గ్రాండ్ మా అంటుంది, ఇంకా పర్వాలేదు. ఇంకా దాని తర్వాత ఆమె ఫయాని చూస్తుంది. ఇంకా ఆమె థాన్తో అడుగుతుంది, ఇంకా ఇతను నీ కొత్త ఫ్రెండా? కానీ ఇతన్ని చూస్తే ఎక్కడో చూసినట్టులాగా అనిపిస్తుంది. ఇంకా దాని తర్వాత ఫయా అంటాడు, గ్రాండ్ మా, ఇంకా నేను ఆ అబ్బాయినే. ఇంకెప్పుడైతే చిన్నప్పుడు థాన్ నన్ను సముద్రంలో మునిగేటప్పుడు కాపాడాడు. ఇంకా నేను థాన్తో ట్రైనింగ్ క్యాంప్ లో కలిశాను. ఇంకా దాని తర్వాత మళ్ళీ నేను ఇతనితో ఈ మందిర్లో కలిశాను. ఇంకా అప్పుడు గ్రాండ్ మా అంటుంది, ఇంకా ఇది ఎలాంటి కోఇన్సిడెన్స్? ఇంకా దాని తర్వాత గ్రాండ్ మా అంటుంది, పదండి ఇంకా డిన్నర్ చేసేస్తాం, ఎప్పుడైతే అది వేడిగా ఉందో. ఇంకా దాని తర్వాత వాళ్ళందరూ లోపలికి వెళ్ళిపోతారు. ఇంకా ఇటువైపు థాన్ డ్రింక్ చేస్తూ ఉంటాడు. ఇంకా అప్పుడు శాండీ అతని దగ్గర కూర్చొని ఉంటుంది. ఇంకా ఇటువైపు థాన్ ఫయాని చూస్తూ ఉంటాడు. ఇంకా అప్పుడు శాండీ అంటుంది, ఇంకా నీ మధ్యలో ఉన్న ఫయా మధ్యలో ఏం నడుస్తుంది? ఇంకా అప్పుడు థాన్ అంటాడు, ఇంకా నీ అర్థం ఏంటి? ఇంకా అప్పుడు శాన్ అంటుంది, ఇంకా నీకు తెలుసు, ఇంకా నేను చెప్పగలను, ఇంకా నీ కళ్ళు మొత్తం చెప్పేస్తాయి. ఇంకా అప్పుడు థాన్ అంటాడు, ఇంకా మేము కేవలం ఫ్రెండ్స్ మాత్రమే. ఇంకా అప్పుడు శాన్ అంటుంది, ఫ్రెండ్? ఇంకా అప్పుడు నాకు యాయ్ చెప్పాడు, ఇంకెప్పుడైతే మీరు క్యాంప్ లో ఉండేనో, ఇంకా అప్పుడు నీకు ఫయా యొక్క టెన్షన్ ఉండేది. ఇంకా నువ్వు అతన్ని చాలా జాగ్రత్తగా చూసుకునేవాడివి, ఇంకా ఫ్రెండ్ కంటే ఎక్కువ. ఇంకా అప్పుడు థాన్ అంటాడు, ఇంకా నేను నీకు చెప్పాను కదా, ఇంకా నేను ఎవరి ఫీలింగ్స్ ని హర్ట్ చేయాలనుకోను. ఇంకా అప్పుడు శాన్ అంటుంది, ఎందుకు? ఇంకా అతను అబ్బాయి అందుక. ఇంకా నువ్వు నన్ను యాయ్ని చూడు, ఇంకా ఎవరు ఏం ఆలోచిస్తారో ఇంకా నాకు దానితోనే ఏం పర్వా ఉండదు. ఇంకా నాకు తెలుసు యాయ్ కొంచెం అనోయింగ్ అని, ఇంకా మేబీ కావచ్చు, ఇంకా నేను అతన్ని చాలా ఇష్టపడుతున్నాను. అప్పుడు థాన్ అంటాడు, ఇంకా అదేం కాదు, ఇంకా ఎలాగైతే నువ్వు ఆలోచిస్తున్నావో. ఇంకా అప్పుడు శాన్ అంటుంది, ఇంకా నువ్వు హానెస్ట్ గా చెప్పు, ఇంకా నువ్వు అతన్ని లైక్ చేస్తే ఇంకా నువ్వు అది అడ్మిట్ కా. ఇంకా నాకు అనిపిస్తుంది, ఇంకా నువ్వు అతనికి చెప్పేసి ఇంకా నువ్వు అతన్ని లైక్ చేస్తున్నావు అని. ఇంకా నువ్వు సిచ్యువేషన్ ని ఇంకా కాంప్లికేటెడ్ చేయకు. ఇంకా అప్పుడు థాన్ అంటాడు, ఇంకా నేను కోరుకోను ఇంకా నా చుట్టుపక్కల ఉండే వాళ్ళందరూ ఏదైనా ఆపదలో రావాలని. ఇంకా అప్పుడు శాండ్ అంటుంది, ఇంకా నువ్వు నిన్ను బ్లేమ్ చేసుకోవడం ఆపు. ఇంకా ఏదైతే మీ పేరెంట్స్ చనిపోయారో ఇంకా అది కేవలం యాక్సిడెంట్ మాత్రమే, ఇంకా అది నీ వల్ల కాదు. ఏదైతే నువ్వు చెప్తున్నావో ఇంకా అది నిజమైతే ఇంకా నేను యాయ్ నీతో అయితే చాలా ప్రేమిస్తున్నాము. ఇంకా మేము నిన్ను ఒక బ్రదర్ లాగా ట్రీట్ చేస్తాము. ఇంకా మాకైతే ఏం కాలేదు కదా, ఇంకా మేమైతే సేఫ్ గానే ఉన్నాము కదా. ఇంకా దాని తర్వాత థాన్ అంటాడు, ఇంకా అది ఆ పర్సన్ తో అవుతుంది, ఇంకేదైతే నేను ఇష్టపడతాను ఇంకా ఇది ఇప్పుడు అలానే జరుగుతూ ఉంటుంది. ఇంకా నేను కోరుకోను ఇంకా మళ్ళీ ఇలాగా జరగాలని. ఇంకా అప్పుడు శాండ్ అంటుంది, ఇంకా నువ్వు కొంచెం ఎక్కువగా ఆలోచిస్తున్నావు. ఇంకా నాకు అనిపిస్తుంది ఇంకా నువ్వు నీ పాస్ట్ ని వదిలిపెట్టి ఇంకా నీ ప్రజెంట్ మూమెంట్ ని ఇంకా ఎంజాయ్ చేయి. ఇంకా అప్పుడు థాన్ అంటాడు, ఇంకా నాకు తెలియదు, ఇంకా నేను ఎప్పటి నుండి అయితే ఫయాను మళ్ళీ కలిశాను, ఇంకా నాకు మళ్ళీ విజన్స్ వస్తున్నాయి. ఎప్పుడైనా ఫయాతోని కీడు జరగడానికి ఉంటుందో ఇంకా అప్పుడు నాకు ఆ విజన్స్ వస్తాయి. ఇంకా దీంతోనైతే నేను అతన్ని ప్రొటెక్ట్ చేస్తాను. ఇంకా అప్పుడు శాండ్ అంటుంది, ఇంకా నాకు అనిపిస్తుంది ఇంకా నీ మీద చాలా ఖర్చు భారం ఉన్నట్టు. ఇంకా అప్పుడు థాన్ అంటాడు, ఇంకా నాకు కూడా అలానే అనిపిస్తుంది. ఇంకా అప్పుడు శాండ్ అంటుంది, ఇంకా నువ్వు ఎక్కువగా ఆలోచించకు. ఇంకా దాని తర్వాత వాళ్ళిద్దరు డ్రింక్ చేస్తుంటారు. ఇంకా దాని తర్వాత మనం గ్రాండ్ మాని చూస్తాం. ఇంకా ఏదైతే ఆమె వాళ్ళందరినీ చూస్తూ ఉంటుంది. ఇంకా దాని తర్వాత ఆమె వాళ్ళ థాన్ యొక్క మామ్ డాడ్ దగ్గరికి వెళ్తుంది. ఇంకా ఆమె అంటుంది, ఇంకా నువ్వు నీ సన్ని ప్రొటెక్ట్ చెయ్యి, ఇంకా వాళ్ళిద్దరికి ఏం కీడు జరగనివ్వకుండా చూడండి. ఇంకా నేను కోరుకోను ఏదైతే బాబాజీ భవిష్యవాణి చేశాడో ఇంకా అది నిజం కావాలని. ఇంకా ఇటువైపు ఫయా ఒంటరిగా కూర్చొని డ్రింక్ చేస్తూ ఉంటాడు. ఇంకా అప్పుడే అతని దగ్గరికి
థాన్ వస్తాడు. ఇంకా అతను అంటాడు, ఇంకా ఇప్పటి వరకు నువ్వు పడుకోలేదా? ఇంకా అప్పుడు ఫయా అంటాడు, ఇంకా నేను ఏమో ఆలోచిస్తున్నాను. ఇంకా అప్పుడు థాన్ అంటాడు, ఇంకా నువ్వేం ఆలోచిస్తున్నావు? ఇంకా అప్పుడు ఫయా అంటాడు, ఇంకా నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను అంటే ఇంకా దీంతోనైతే నేను నాగ గురించి ఇంకా కొంచెం తెలుసుకోవడానికి. ఇంకా నాకు తెలియదు ఇంకా ఏదైతే బుక్స్ లో రాసి ఉందో ఇంకా అది రియలో కాదు. ఇంకా అప్పుడు థాన్ అంటాడు, ఇంకా నువ్వు దేని మీద అయితే బిలీవ్ చేస్తావో ఇంకా అది నువ్వు అది చెయ్యి, ఇంకా అదే చెయ్యి ఏదైతే నీకు బిలీవ్ ఉందో. ఇంకా అప్పుడు ఫయా అంటాడు, ఇంకా నేను ఈ మూవీ ఎన్నోసార్లు చూసాను. ఇంకా ఈ మూవీ నాగా మీద కూడా బేస్ ఉంది. ఇంకా ఎన్నిసార్లు అయితే నేను ఈ మూవీని చూస్తాను. ఇంకా నాకు ఈ స్టోరీస్ చాలా ఫెమిలియర్ గా అనిపిస్తాయి. ఇంకా ఇది చాలా విచిత్రంగా ఉంది. ఇంకా నాకు దీని గురించి డ్రీమ్స్ కూడా వస్తాయి. ఇంకా అప్పుడు థాన్ అంటాడు, ఇంకా ఏదైతే అమ్మాయి పిక్చర్ నువ్వు డ్రా చేసావో ఇంకా నీకు అనిపిస్తుందా ఇంకా ఆమె అది నేను అని. ఇంకా అప్పుడు ఫయా అంటాడు, అదేం కాదు. ఇంకెప్పుడైతే నేను నీ దగ్గర ఉంటానో ఇంకా అప్పుడు నాకు కొంచెం విచిత్రంగా ఫీల్ అవుతుంది. ఇంకా అప్పుడు థాన్ అంటాడు, ఇంకా నువ్వు చెప్పేదానికి అర్థం ఇంకా ట్రైనింగ్ క్యాంప్ లో కలవక ముందు ఇంకా నీకు అనిపించేదా ఇంకా మనం ముందుగాల కూడా కలిసాము అని. ఇంకా అప్పుడు ఫయా అంటాడు, అవును. ఇంకెప్పుడైతే నువ్వు నన్ను మునిగేటప్పుడు కాపాడావో ఇంకా అప్పుడు నాకు అనిపించింది ఇంకా మనం దానికంటే ముందు కూడా కలిసాము అన్నట్టు. ఇంకా అప్పుడు థాన్ అంటాడు, ఇంకా నువ్వు ఫ్రాన్స్ లో కూడా ఇంకా అమ్మాయిలకి ఇదే స్టోరీ చెప్పి అందరి అమ్మాయిలతోనూ ఫ్లర్ట్ చేసేవాడివా? ఇంకా అప్పుడు ఫయా అంటాడు, ఇంకా నేను ఈ స్టోరీ అందరికి చెప్పాను. ఇంకా ఎవరితోనైతే నేను ఫ్లర్ట్ చేస్తాను ఇంకా నేను ఈ స్టోరీ ఎవరికి చెప్తాను అంటే ఇంకా ఎవరితోనైతే నేను లైక్ చేస్తాను ఇంకా ఆ పర్సన్ నువ్వు. ఇంకా అప్పుడు థాన్ అంటాడు, ఇంకా నువ్వు కొంచెం ఎక్కువగా అంటున్నావు. ఇంకా సరే ఇప్పుడు నేను పడుకోవడానికి వెళ్తున్నాను. ఇంకా అలా చెప్పి అతను అక్కడ నుండి వెళ్తూ ఉంటాడు. ఇంకా అప్పుడే ఫయా అతన్ని ఆపుతాడు. ఇంకా అతని చిక్స్ మీద కిస్ చేస్తాడు. ఇంకా అతను అంటాడు, ఫ్రెండ్స్ లో ఇలానే అందరూ హాయ్ ఉన్ను గుడ్ బై చెప్తారు. ఇంకా అప్పుడు థాన్ అంటాడు, సరే ఇంకా ఇప్పుడు నేను పడుకోవడానికి వెళ్ళొచ్చా? కానీ ఇంకా అప్పుడు ఫయా అతని లిప్స్ మీద కిస్ చేస్తాడు. ఇంకా అతను అంటాడు, ఇంకా ఇది గుడ్ నైట్ కిస్. ఇంకా దాని తర్వాత అతను అంటాడు, ఇంకా ఇప్పుడు నేను పడుకోవడానికి వెళ్తున్నాను. ఇంకా అలా చెప్పి అతను అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఇంకా ఇటువైపు థాన్ వాళ్ళ మామ్ డాడీ యొక్క పిక్చర్స్ ని చూస్తూ ఉంటాడు. ఇంకా అప్పుడే అక్కడ ఉరుములు మెరుపులు మెరుస్తూ ఉంటాయి. ఇంకా ఇటువైపు థాన్ స్విమ్మింగ్ చేస్తూ ఉంటాడు. ఇంకా అప్పుడే అతనికి ఫయా నుండి కాల్ వస్తుంది. ఇంకా అతను తన మొబైల్ దగ్గరికి వెళ్తాడు. ఇంకా దాని తర్వాత అతను ఆ కాల్ ని లిఫ్ట్ చేయడు. ఇంకా అతను ఏదైతే శాండ్ చెప్పిందో ఆ మాటలను గుర్తు తెచ్చుకుంటాడు. ఇంకా ఎప్పుడైతే ఆమె చెప్పిందో ఇంకా నువ్వు అతనికి చెప్పేసాయి. ఇంకా ఏదైతే నువ్వు ఫీల్ అవుతున్నావో ఇంకా నువ్వు అంత బ్లేమ్ నీ మీదకి తీసుకోకు. ఇంకా నువ్వు నీ పాస్ట్ లైఫ్ ని వదిలిపెట్టి ఇంకా ప్రెసెంట్ లైఫ్ ని ఎంజాయ్ చేయి. ఇంకా ఇటువైపు థాన్ పంచింగ్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు. ఇంకా అప్పుడే అక్కడికి ఫయా వస్తాడు. ఇంకా అతను అంటాడు, ఇంకా ఎప్పటి నుండి అయితే మనం నోంకాయి నుండి వచ్చాము. ఇంకా నేను నీకు ఎన్నిసార్లు కాల్ చేశాను ఇంకా ఎప్పుడు నువ్వు నా కాల్స్ ని లిఫ్ట్ చేయలేదు. ఇంకా అప్పుడు థాన్ అంటాడు, ఇంకా ఏం సీరియస్ లేదు. ఇంకా నేను కేవలం లేజీగా ఉన్నాను కాల్ లిఫ్ట్ చేయడానికి. ఇంకా అప్పుడు ఫయా అంటాడు, ఇంకా నువ్వు నన్ను అవాయిడ్ చేస్తున్నావా? ఇంకా అప్పుడు థాన్ అంటాడు, ఇంకా నేను నిన్ను ఎందుకు అవాయిడ్ చేస్తాను? ఇంకా అలా చెప్పి అతను అక్కడ నుండి వెళ్తుంటాడు. ఇంకా దాని తర్వాత ఫయా అతన్ని ఆపుతాడు. ఇంకా అతను అంటాడు, ఇంకా నువ్వు నన్ను ఎందుకు అవాయిడ్ చేస్తున్నావు? ఇంకా అప్పుడు థాన్ అంటాడు, నేను నిన్ను అవాయిడ్ చేయడం లేదు. ఇంకా అప్పుడు ఫయా అంటాడు, సరే ఇంకా మనం ఒక మ్యాచ్ ఆడదాం. ఇంకా ఒకవేళ నేను గెలిస్తే ఇంకా నువ్వు అడ్మిట్ చేయి ఇంకా నువ్వు నన్ను అవాయిడ్ చేస్తున్నావు అని. ఇంకా దాని తర్వాత వాళ్ళిద్దరు ఫైట్ చేస్తూ ఉంటారు. ఇంకా అప్పుడు ఫయా థాన్ ని ఓడించేస్తాడు. ఇంకా అప్పుడు ఫయా థాన్ తో అంటాడు, ఇంకా ఇప్పుడు నువ్వు ఓడిపోయావు. ఇంకా ఎప్పుడైతే నేను నెక్స్ట్ టైం నుండి నీకు కాల్ చేస్తాను ఇంకా అప్పుడు నువ్వు నా కాల్ ని లిఫ్ట్ చేయి. ఇంకా అర్థమైందా? ఇంకా అప్పుడు థాన్ అంటాడు, సరే. ఇంకా అప్పుడు ఫయా అంటాడు, ఇంకా నువ్వు చాలా మంచి అబ్బాయి. ఇంకా అలా చెప్పి అతను అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఇంకా దాని తర్వాత వాళ్ళందరూ క్యాంప్ లో ఉంటారు. ఇంకా ఒక అబ్బాయి వాళ్ళకు చెప్తాడు, ఇంకా ఈ రోజు మీరు మీ యూనిట్ 1 లీడర్ తో కలుస్తారు. ఇంకా అతను మీ టీం యొక్క లీడర్ ఉంటాడు. ఇంకా అప్పుడు యై అంటాడు, ఇంకా ఆమె అబ్బాయా అమ్మాయా? ఇంకా నేను ఈ మార్నింగ్ లో చూసాను. ఇంకా యూనిట్ 3 యొక్క లీడర్ ఇంకా ఒక అమ్మాయి. ఇంకా ఆమె చాలా కూల్. ఇంకా దాని తర్వాత ఆ వ్యక్తి అంటాడు, ఇంకా మీరు చాలా లక్కీ. ఇంకా ఏదైతే మీ యొక్క లీడర్ ఉన్నాడో ఇంకా అతనికి చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. ఇంకా అతను ఏ కేసులో కూడా ఫెయిల్ కాలేదు. ఇంకా అప్పుడు ఖీమ్ అంటాడు, ఇంకా అప్పుడే మేము యూనిట్ 1 లో ఉన్నాము. ఇంకా దాని తర్వాత ఆ వ్యక్తి అంటాడు, ఇంకా మీ లీడర్ వచ్చేసాడు. ఇంకా అప్పుడే అక్కడ మనం యూనిట్ 1 యొక్క లీడర్ ని చూస్తాం. ఇంకా అతను వాళ్ళ కెప్టెన్ ఉంటాడు. ఇంకా అతన్ని చూసి వాళ్ళందరూ షాక్ అయిపోతారు.
వెళ్ళిపోతారు. ఇంకా అప్పుడు కెప్టెన్ అంటాడు, ఇంకా మిమ్మల్ని అందరినీ కలిసి చాలా బాగా అనిపిస్తుంది. ఇంకా నేను పోలీస్ మేనేజర్ యాక్, ఇంకా మీ టీం యొక్క లీడర్. ఇంకా అప్పుడు కిమ్ అంటాడు, ఓ ఇప్పుడైతే మేము ఇరుక్కున్నాము. ఇంకా అప్పుడు థోమ్ అంటాడు, మీరైతే మాకు ఏం చెప్పలేదు. ఇంకా ఎప్పుడైతే మేము క్యాంప్ లో ఉండేనో. ఇంకా అప్పుడు కెప్టెన్ అంటాడు, ఇంకా ఒకవేళ నేను మీకు ఈ మాట ముందుగానే చెప్పేస్తే ఇంకా ఏదైతే మీరు అదంతా చెప్పకపోయేవారు, ఇంకా ఎప్పుడైతే మీరు ట్రైనింగ్ యొక్క లాస్ట్ డే రోజు చెప్పారో, ఇంకా దాని తర్వాత కెప్టెన్ అంటాడు, ఇంకా ఇప్పుడు కూడా నాకు గుర్తుంది, ఇంకా ఏదైతే మీరు చెప్పారో, ఇంకా దాని తర్వాత యై థాన్ తో అంటాడు, ఇంకా నేను ఇతనికి ఏం చెప్పాను. ఇంకా అప్పుడు థాన్ అంటాడు, నాకేం తెలుసు. ఇంకా అప్పుడు కెప్టెన్ అంటాడు, ఇంకా ఇది రియల్ లెవెల్ ప్లేస్, ఇంకా ఇది ట్రైనింగ్ క్యాంప్ కాదు. ఇంకా ఇక్కడ మీకు 3 సింపుల్ రూల్స్ ని ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఫస్ట్ టీం వర్క్, ఇంకా మేము అందరూ టీమ్ తోని వర్క్ చేయాల్సి ఉంటుంది. ఇంకా ఒంటరిగా ఇన్వెస్టిగేషన్ చేయరాదు. ఇంకా సెకండ్ వన్, ఇంకా సూపర్వైజర్ యొక్క ఆర్డర్స్ ని మీరు ఒప్పుకోవాల్సి వస్తుంది. ఇంకా సూపర్వైజర్ యొక్క ఆర్డరే ఇంకా ఫైనల్ ఉంటుంది. ఇంకా మీరు దానితోని నిరాకరించలేరు. ఇంకా థర్డ్ వన్, ఇంకా మీరు మీ పర్సనల్ ప్రొఫెషనల్ లైఫ్స్ ని వేరువేరుగా ఉంచాలి. ఇంకా వాళ్ళిద్దరిని మిక్స్ చేయొద్దు. ఇంకా ఎప్పుడైతే మీరు మీ మిషన్ మీద ఉంటారో, ఇంకా మీరు దాంట్లో ఎలాంటి మిస్టేక్ చేయొద్దు. ఇంకా మీకు అర్థమైందా. ఇంకా అప్పుడు వాళ్ళందరూ అంటారు, అవును. ఇంకా అప్పుడు కెప్టెన్ అంటాడు, ఇంకా నాకు అనిపిస్తుంది ఇంకా మనం అందరం కలిసి చాలా లాంగ్ టైం వరకు వర్క్ చేస్తాము అని. ఇంకా నాకు ఎవరిని కూడా బయటికి తీయవలసిన అవసరం ఉండదు. ఇంకా అలా చెప్పి అతను అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇంకా దాని తర్వాత వాళ్ళందరూ ఒక పెద్ద ఊపిరిని పీల్చుకుంటారు. ఇంకా అప్పుడు యై అంటాడు, నేను కెప్టెన్ కి ఏం చెప్పాను. ఇంకా అప్పుడు కిమ్ అంటాడు, ఇదంతా నీ తప్పే. ఇంకా అప్పుడు యై అంటాడు, నాకైతే గుర్తే లేదు. ఇంకా నేను కెప్టెన్ కి ఇంకా ఏం చెప్పాను. ఇంకా అప్పుడు థోమ్ అంటాడు, కానీ నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. ఇంకా ఇటువైపు కెప్టెన్ ఫోరెన్సిక్ ఆఫీసర్ తో అంటాడు, ఇంకా నువ్వు మొత్తం ఇన్ఫర్మేషన్ ని స్క్రీన్ మీద పెట్టేసాయి. ఇంకా దాని తర్వాత వాళ్ళందరూ రూమ్ లోకి వచ్చేస్తారు. ఇంకా దాని తర్వాత కెప్టెన్ దగ్గరికి ఇంకా లెఫ్టినెంట్ వస్తాడు. ఇంకా అతను అంటాడు, ఈ ఇన్ఫర్మేషన్ గురించి మీరు అడిగారు, ఇంకా అదంతా రెడీగా ఉంది. ఇంకా దాని తర్వాత కెప్టెన్ అంటాడు, ఇంకా ఇతను లెఫ్టినెంట్ సింగ్, ఇంకా ఇతను కూడా మీ టీమ్ లో ఉన్నాడు. ఇంకా ఏదైతే ఇతను ఐటీ డిపార్ట్మెంట్ ని సపోర్ట్ చేస్తాడు. ఇంకా దాని తర్వాత సింగ్ అంటాడు, నేను లెఫ్టినెంట్ సింగ్, ఇంకా మీ అందరితో కలిసి నాకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంకా దాని తర్వాత అతను కూడా వాళ్ళతో కూర్చుంటాడు. ఇంకా అప్పుడు కెప్టెన్ వాళ్ళతో అంటాడు, ఇంకా ఇది మీ ఫస్ట్ కేసు. ఇంకా దేంట్లో అయితే రేపిస్ట్ మర్డరర్. ఇంకా అప్పుడు థాన్ అంటాడు, నేను ఈ కేసు గురించి ఎప్పుడైతే క్యాంప్ లో ఉన్నానో ఇంకా అప్పుడు నేను విన్నాను. ఇంకా ఎందులో అయితే 2 విక్టిమ్స్ యొక్క మర్డర్ జరిగిందో, ఇంకా వాళ్ళ మీదనే రేప్ యొక్క ఛార్జ్ ఉండే. ఇంకా వాళ్ళను చంపేశారు. ఇంకా దాని తర్వాత వాళ్ళని చెట్టుకి కట్టేశారు. ఇంకా వాళ్ళ జెనెటిక్ పార్ట్స్ ని కూడా కట్ చేసేసారు. ఇంకా కేవలం నేను ఇది విన్నాను. ఇంకా దాని తర్వాత కెప్టెన్ అంటాడు, ఇంకా దీని యొక్క 3rd విక్టిమ్ కూడా ఉన్నాడు. ఇంకా దాని తర్వాత కెప్టెన్ వాళ్ళకి కేసు గురించి చెప్పేస్తారు. ఇంకా అతను అంటాడు, మీరు ఈ కేస్ ని 1 వీక్ లోనే సాల్వ్ చేయాల్సి ఉంది. ఇంకా అప్పుడు యై అంటాడు, ఇంకా పోలీస్ వాళ్ళు ఈ కేసు మీద ఎన్నో మంత్స్ నుండి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఇంకా వాళ్ళకి ఏం తెలియలేదు. ఇంకా మేము దీన్ని 1 వీక్ లో ఇంకా ఎలాగా చేస్తాం. ఇంకా అప్పుడు కెప్టెన్ అంటాడు, ఇంకెందుకంటే కిల్లరే ఇంకా అతనే కన్ఫెస్ చేశాడు. ఇంకా అతను ఇదంతా చేశాడు అని. ఇంకా మన దగ్గర 3 ఉన్నారు ఎవరైతే కన్ఫెస్ చేశారో, ఇంకా వాళ్ళందరినీ వీళ్ళు చంపారు అని. ఇంకా ఇప్పుడు మీరు అది వెతకాలి. ఇంకా వీళ్ళలో ఎవరు రియల్ కిల్లర్ ఎవరు అని. ఇంకా నాకు అనిపిస్తుంది ఎవరో వీళ్ళని ఫోర్స్ చేస్తున్నట్టు అని. ఇంకా ఇది కన్ఫెస్ చేయడానికి ఇంకా వాళ్ళే కిల్లర్ అని. ఇంకా మీకు ఈ కేసుని సాల్వ్ చేయాల్సి ఉంది. ఇంకా అర్థమైందా. ఇంకా ఈ ఎపిసోడ్ ఇక్కడితోనే ఎండ్ అవుతుంది. మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.